నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను బాగున్నానండి. ఇకపై రెగ్యులర్ గా మాకు సమయం ఇచ్చి వీడియోస్ ఇవ్వాల్సిందిగా మనవి. తప్పకుండా కాంబినేషన్ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ. నాకంటే చాలా సమయస్ఫూర్తిగా అడుగుతుంటా ఏ విషయం క్వశ్చన్స్ అయినా. అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ తప్పకుండా వస్తాను. వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొదలు పెడదామండి. తప్పకుండా. జూలై 1వ తారీఖు ఈ రోజు రాశి ఫలాలతో మీరైతే చాలా బ్యూటిఫుల్ గా, ఎందుకంటే మీరు అనాలిసిస్ లో కూడా ఉన్నారు. అంటే జాతకాలు చెప్పేయటమే కాదు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్నేళ్ల బట్టి మీరు పరిశోధనలోనే ఉన్నారు కాబట్టి రాశి ఫలాలు కూడా డెఫినెట్ గా చాలా అక్యురసీ వస్తుంది మీరు చెప్పేటటువంటి విధానంలో. రైట్. ఇక జూలై 1 నుంచి చూసుకుంటే రకరకాల మార్పులు, అటు కాలసర్ప దోషంలోనే ఇప్పుడు గ్రహస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే శని యొక్క వక్రం ఉంది, గురువు యొక్క అతిచారం ఉంది, మళ్ళీ కుజుడి వక్రం ఉంది. ఇట్లా రకరకాల గ్రహస్థితి. ఏమిటి ఇంత అలాగా మూకమ్మడి దాడి అంటారు కదా, అలానే ఉందా అనిపిస్తోంది. మరి ఏంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. అయితే మనకి గ్రహాల అనుగ్రహం లేదు అని అనుకుంటున్నాం కదా. దీనికి కారణం ఏంటంటే మనం చేస్తున్న కొన్ని తప్పిదాలు. సో మానవులుగా మనం పుట్టిన తర్వాత కొన్ని విషయాలు మనం నియంత్రణ లేకుండా చేసే ప్రతి ఒక్క పని ఇవాళ అవి విజృంభిస్తున్నాయి. ప్రకృతి విలయతాండవం చేస్తుంది మన మీద. ఎప్పుడు ఎటు నుంచి ఏది వస్తుందో అని చెప్పకుండా చేసేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తుందంటే దానికి కారణం కూడా మనమే. ఎందుకంటే అకాలంగా చెట్లు నరికేస్తున్నాం, అంటే అకాలంగా ఇష్టం వచ్చినట్టుగా విసర్జన చేయడం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మన మనుషుల్ని హీనంగా మాట్లాడడం. అంటే మానవుడిగా పుట్టాక, ఒక మనిషిగా పుట్టాక ఫస్ట్ మనిషిగా ఉన్నప్పుడు ఇంక తోటి మనిషిని గౌరవించాలి, తోటి మనిషిని హీనంగా మాట్లాడకూడదు. కానీ ఆ లక్షణాలు ఏమి పెట్టుకోకుండా మాకున్నది ఇంత అని గర్వంతో వెళ్ళిపోయిన వాళ్ళు, గర్వంతో ఎగిరే వాళ్ళు, గర్వంతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా శిక్షలు. అంటే ఇప్పుడు ఏం చేస్తే పెద్దవాళ్ళు చేసిన ఏవైతే పుణ్యం ఉంటుందో అది పిల్లలకి వస్తుంది. మరి పెద్దవాళ్ళు చేసిన పాపం కూడా పిల్లలకి వస్తుంది కదా. ఒకప్పుడు ఎప్పుడో మనం చేసిన ప్రతి ఒక్క చర్యకి ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ప్రతి చర్య అనమాట. అది ఎలా తీసుకుంటుందంటే ఇంకా విధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మనకి కోపం వస్తే మనం నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతుంది. ప్రకృతి కోపం వస్తే ప్రపంచము అల్లాడిపోతుంది. ఇది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి. ఇప్పుడు గ్రహ గమనాలు అన్ని కొన్నా మనకి ఎప్పుడు ఏది ఎలా నడుస్తుంది అనేది చెప్పడానికి లేకుండా ఉంది. ఇప్పుడు రాశి ఫలాలు మనం తీసుకుంటే మాస ఫలితాల్లో ఇప్పుడు కుజుడు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు, శుక్రుడు అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలంగా లేడు. ఎవరికి వీళ్ళకి ఈ బుధుడు అనుగ్రహం ఉంది అంటే వాళ్ళకి బుధుడు అనుగ్రహం లేదు, వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం ఉంది అంటే వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం లేదు. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశికి వీడు ఒక గ్రహమే అనుకూలం. అంటే ఈ మాసంలో మనం ఒక గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఒక్కొక్క రాశికి. అది కూడా మిశ్రమ ఫలితాల్లో, పూర్తి ఫలితాల్లో కాదు. దీనికి మనం ఏం చేయాలి అంటే భగవంత ప్రార్థన. మనం మనిషిగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన ధర్మం ఏది ఉంది, తోటి మనిషిని హీనంగా చూడకుండా తోటి మనిషితో మంచిగా మాట్లాడి వాళ్ళు ఎవరో ఏంటో పక్కన పెడితే మనిషి ముందు, ఆ విధంగా మనం ముందుకు వెళితే అన్ని కూడా మనకి ప్రశాంతంగా జరుగుతాయి. మన ఇంట్లో మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దైవారాధన, దీపారాధన చేసుకోవడం, శుభశకునాలు చూసి బయటకు వెళ్ళడం. వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా అమ్మ ఉంటే అమ్మ, భార్య ఉంటే భార్యని ఎదురు రమ్మని చెప్పడం. వాళ్ళు వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి అని చెప్పి వాక్యం చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇలా ఉన్న ఇప్పుడు ఈ ప్రస్తున్న కాలానికి, ఈ విషమ కాలానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శుభశకునాలు చూసుకొని బయలుదేరడం అనేది చాలా చాలా అవసరం. ఇది చేదస్తాల కింద కొట్టి పడేస్తే మాత్రం మనం ఇంకేం చేయలేము కదా. పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలి, పాజిటివ్ గానే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా భయానకమైనటువంటి ఇవాళ కూడా చూసుకుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ జస్ట్ మనకి హైదరాబాద్ దగ్గరలోనే, లింగంపల్లి దగ్గరలో జరిగింది ఫ్యాక్టరీ. సో ఎక్కడ చూసినా వార్త అనేది ఏదైనా వస్తుందంటే అది భయం వేసేస్తుంది, ఏం జరిగిందిరా. సరే, మరి గ్రహస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి. దైవారాధన మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయినప్పటికీ ఒకసారి ద్వాదశ రాశులకి విడివిడిగా ఒకసారి మాట్లాడుకుంటే పర్టికులర్ గా ఏ విషయాల్లో ఏ రాశుల వాళ్ళు జాగ్రత్త పడాలి అనేది ఒక్కసారి వివరించండి. తప్పకుండా. మరి మొదలు పెడదాం. ఇక కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందండి? జూలై మాసం జన్మలోనే రాహువు, మరి కొద్ది రోజుల్లో శని కూడా జోడించబోతున్నారు రాహుని. మరి ఎలా ఉండబోతోంది ఈ గ్రహస్థితి?
తప్పకుండా మాస ఫలితాలు కనుక ఈ మాసంలో ఉండే గ్రహస్థితి ఏదైతే ఉందో కుజుడు. మేజర్గా అవే చెప్తున్నారు. సో కుజుడు, బుధుడు, రవి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. శుక్రుడు. ఉమ్. సో ఈ 4 గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయో ప్రతికూలంగా ఉన్నాయో. సో అనుకూలంగా ఉన్నాయంటే 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీళ్ళకి. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. ఎందుకంటే చతుర్థ స్థానంలో శుక్రుడు, కుటుంబ స్థానంలో శుక్రుడు. ఎప్పుడు కొన్నా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని, ఇంట్లో వీళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది. ఇంట్లో వాళ్ళు మేము ఉన్నాం నీకు, ఏమైనా కానీ మేము నీకు తోడుగా ఉంటాం అని చెప్పే ధైర్యం ఉంటుంది. సో చతుర్థ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల, శుభగ్రహం ఉండడం వల్ల అది వీళ్ళకి మంచి ఫలితాలు. తర్వాత పంచమ స్థానంలో గురువు, గురువుతో రవి ఉండడం వల్ల కాస్తంత అనారోగ్య సమస్య కొంచెం కష్టకాలం అనిపిస్తుంది. 14 తారీఖు నుంచి ఆయన కర్కాటకలో మారుతాడు. సో మారాక రవి కూడా బలమే వీళ్ళకి, రవి కూడా బలం ఉంటుంది. 6వ స్థానంలో రవి కూడా బలమే, ఎందుకంటే శత్రు జయాన్ని అందిస్తాడు. సో వీళ్ళకి ఎవరైనా శత్రువులు అనే వాళ్ళు ఉంటే మిత్రులుగా మారిపోతారు. ఇది వీళ్ళకి అదృష్ట యోగం. సో ఉద్యోగ ప్రయత్నాల వాళ్ళకి ఉద్యోగాలు రావడము, ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ రావడం జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి అనేది బాగుంది. సో వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం అనేది అయ్యే అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు సంతాన అభివృద్ధి అనేది ఉంది వీళ్ళకి, సంతాన వృద్ధి ఉంది. సో మాక్సిమం వీళ్ళకి అన్ని ఇప్పుడు ఎప్పుడైతే శుభగ్రహాలు శుభస్థానాల్లో ఉంటాయి వీళ్ళకి అన్ని సంబంధించినవన్నీ మంచి జరుగుతాయి. సో కొన్ని మైనస్లు ఏంటి అంటే ఇక్కడ జన్మలో రాహు ఉంటాం. దానివల్ల ఏంటంటే లేజీగా ప్రతి విషయాన్ని ఆలస్యంగా తీసుకోవడం నిర్ణయం, అది పూర్తిగా చేద్దామా వద్దా అనుకుని ఆలోచించి సగానికి సగం లాస్ట్ ఆలస్యం అమృతం విషయం అంట కదా, ఈ ఆలస్యం చేయడం వల్ల అమృతం కాస్త విషయంగా మారిపోతుంది. ఇది వీళ్ళు చేసుకున్న స్వయంకృత అపరాధాలు అంటారు వీటిని. వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుంటే కాదు, కానీ పక్క వాళ్ళు ఎవరైనా నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఫాలో అయితే వీళ్ళు అదృష్టవంతులు. ఎవరు అదృష్టవంతులు అంటే భార్య మాట కానీ, పిల్లల మాట కానీ, స్నేహితుల మాట కానీ వినాలి. వీళ్ళు వింటే ఖచ్చితంగా అదృష్టవంతులే. వీళ్ళు సొంత నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా బాగుండవు. ఎందుకంటే జన్మలో రాహు, ద్వితీయంలో శనేశ్వరుడు. సో 2 స్థానాలు, ధనస్థానంలో శనేశ్వరుడు, జన్మలో రాహు ఉన్నాడు. అందులో ఏంటంటే ప్రతి ఒక్క నిర్ణయం అది ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ కానీ మంచి సిచ్యువేషన్ అయితే కాదు. తోడు ఎవరైనా స్నేహితులు కానీ, భార్యలు కానీ, భర్త కానీ, భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ దేవత ఆరాధన వీళ్ళకి యోగిస్తుందని అనుకోవచ్చు? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఎందుకంటే రాహు ఎప్పుడైతే జన్మలో ఉన్నారో, కేతు, రాహు, కుజుడు ఈ సర్పదోషం కింద లెక్క వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళడం, 21 ప్రదక్షిణాలు చేయడం, ముద్దగర్పూరాన్ని అక్కడ స్వామివారికి సమర్పించడం, కొబ్బరికాయ కొట్టేసి రావడం, ఇది కంపల్సరీ వీళ్ళకి ప్రతి వారం చేయాలి వీళ్ళు. రైట్, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాలు కాకుండా జీవిత భాగస్వామి నిర్ణయాలు లేకపోతే తల్లిదండ్రుల యొక్క నిర్ణయాలు పాటిస్తూ ఈ మాసం అంతా కూడా వీళ్ళకి ప్రశాంతంగా గడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్ గా మీనరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.